Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, చక్కటి ప్రాఫిట్స్ దక్కించుకోవడానికి అనువైన రియాలిటీ ప్రాజెక్ట్స్ ఏవి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. పర్యావరణ హితమైన భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు భారతదేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ విశేష కృషి చేస్తోంది. బిల్డర్స్ కమ్యూనిటీలో దీనిపై అవగాహన పెంచడంతో పాటు కస్టమర్లను సైతం అవేర్ చేసేలా ఐజీబీసీ సేవలందిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ల విశిష్టత చాటి చెప్పేందుకు ఏ ఏరియాస్ లో ఎలాంటి ప్రత్యేకతలతో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన పెంచేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. మే 17 నుంచి 19 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగేటువంటి ఐజీబీసీ సర్టిఫైడ్ ప్రీ సర్టిఫైడ్ ప్రాజెక్టులతో ఈ గ్రీన్ ప్రాపర్టీ షో జరగనుంది. నగరంలోని అన్ని రకాల గ్రీన్ ప్రాపర్టీలు ఒక వేదికపైకి రానుండడంతో ఏ ప్రాంతంలో తమకు అనువైన ప్రాపర్టీ లభిస్తుందో కొనుగోలుదారులు ఓ నిర్ణయానికి రావడానికి ఈ గ్రీన్ ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ కోసం చాలా కృషి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ ప్రాపర్టీ షో లాస్ట్ ఇయర్ దీని ఫస్ట్ ఎడిషన్ అనేది చాలా విజయవంతంగా పూర్తయింది. సో ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మేలో 17th, 18th, 19th ఈ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫస్ట్ ఎడిషన్ గ్రీన్ ప్రాపర్టీ షో మీరు చెప్పినట్టుగానే చాలా గ్రాండ్ స్కేల్లో జరిగింది. చాలా మంది వాకిన్స్ వచ్చినారు. మా డెవలపర్ ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే అలా వాళ్ళకి చాలా బుకింగ్స్ కూడా రావడం జరిగింది. ఇది జనరల్ గా గ్రీన్ ప్రాపర్టీ షో అనేది ఎందుకు చేస్తున్నామంటే ప్రజల లోపట ఈ యొక్క న్యాచురల్ రిసోర్స్ మీద ఒక అవగాహన కలిగించడానికి. పర్టికులర్ గా ఈ బిల్డింగ్ సెక్టర్ ఒక 40% వరకు ఈ గ్లోబల్లో జరిగే ఒక ఎమిషన్స్ కానివ్వండి, పొల్యూషన్స్ కానీ, ఈ యొక్క బిల్డింగ్ యాక్టివిటీ, వాటి యొక్క బిల్డింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నాము, తయారు చేస్తున్నాము, వాటి వల్ల జరుగుతుంది అనేది మన రీసెర్చ్ చెప్తుంది. ఈ 40% మేజర్ కాంపోనెంట్ మనం ఏ విధంగా మనము రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క బిల్ట్ ఎన్విరాన్మెంట్ ను రేటింగ్ సిస్టమ్ లో పట్టుకొచ్చాం. బేసికల్ గా ఏంటంటే ఏ బిల్డింగ్ కట్టినా ఒక సిమ్యులేషన్ చేస్తాం. ఈ ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ కావాలంటే ఏం చేయాలనేది సిమ్యులేషన్ చేసినప్పుడు బిల్డింగ్ ఓరియంటేషన్ కూడా మారుస్తాం. ఈ బిల్డింగ్ ఓరియంటేషన్ మారడం వల్ల ఏంటంటే మనకు ఆ బిల్డింగ్ లో ఏ రూమ్ కైనా కూడా మనకు న్యాచురల్ డైలైట్ రావాలా. రెండోది ఏంటంటే మనము వాడే ఫిట్టింగ్స్, పిక్చర్స్ ఏమైనా ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ మోటార్స్ కానివ్వండి, లిఫ్ట్ లో పెట్టే మోటార్స్ కానివ్వండి, ఇతర ఎక్కడ అడిగినా ఫిట్టింగ్ ఫిక్చర్స్ అన్ని కూడా 5 స్టార్ వాడడం వల్ల పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. అదే విధంగా వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వాటర్ రీసైకిల్ చేసుకొని వాడుకోవడానికి ఉంటుంది. మనము లో ఫ్లో ఉన్న ప్రెషర్ ఉన్న వాల్స్ కానీ వాడుకోవాలంటే ఒక 40% వరకు మనం వాటర్ తక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వచ్చిన వాటర్ ను మనము సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ట్రీట్ చేసి ల్యాండ్స్కేపింగ్ కానీ ఇతరత్ర ఫ్లషింగ్ కింద వాడుకోవడం వల్ల ఇంకొక 20% ఆఫ్ వాటర్ మళ్ళీ మనం వాడుకోవచ్చు. దీన్ని ఆల్మోస్ట్ ఓవరాల్ గా 60% ఆఫ్ వాటర్ మనం సేవింగ్ చేసుకుంటున్నాం. ఇది ఒక మంచి పరిణామము. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్ల కూడా మనము ఏమైతుందంటే వాటర్ రన్ ఆఫ్ ని కాపాడుకొని ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్స్ మనం కట్టడం వల్ల మన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతా ఉంది. ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ వల్ల వాటర్ టేబుల్ పైకి పెరుగుతా ఉంది. అదే వాటర్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాం. సో మన ఉద్దేశం కూడా ఎవ్రీ పారామీటర్ మీద బిల్డింగ్ మెటీరియల్ కూడా మనము మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మొత్తం ఒరిజినల్ ఓర్ కాకుండా, ఒరిజినల్ మినరల్స్ కాకుండా కొంత రీసైకిల్డ్ కంటెంట్ వాడాలని కంపల్సరీ చెప్తున్నాము. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద బిల్డింగ్ మెటీరియల్ మార్కెట్ లో మనకు గ్రీన్ ప్రో ప్రోడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ 12,000 ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ మనము ఐజీబీసీ సర్టిఫికేషన్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అబౌట్ 11.5 బిలియన్ స్క్వేర్ ఫుట్ మన దగ్గర ఐజీబీసీ రిజిస్టర్ చేసుకుంది. దట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ గ్లోబల్లీ. అంటే మనం గ్లోబల్ లో సెకండ్ లీడర్స్ ఉన్నాం. వెరీ షార్ట్లీ వీఆర్ ది గ్లోబల్ లీడర్స్. మేము చేసే గ్రీన్ ప్రాపర్టీ షో 17th, 18th, 19th మే లో ఉంటుంది కాబట్టి మీరు ఆ డేట్స్ లో మీరు బ్లాక్ చేసుకోండి. ఒకటి నాలెడ్జ్ కొరకు విజిట్ చేయండి. రెండోది మీరు ప్రాపర్టీ కొనదలుచుకుంటే ఆ 3 days మీరు కొంత హోంవర్క్ చేస్తే మంచి ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.
అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే అదృష్టానికి బాటలు వేస్తుంది, కలల్ని నిజం చేసుకునే ఛాన్స్ దక్కేలా చేస్తుంది. ఈ ముందు చూపే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ను మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా మిన్నగా ఉంచుతోంది. కోటా విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటోంది. బెంగళూరు హైవేపై ట్రెండీ ఏరియా అయిన షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. అలాగే బూర్గుల్లా వద్ద కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ది హైవే ఆర్చిడ్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. కాన్స్టెంట్ ఎకనామిక్ గ్రోత్ ఉన్న ముంబై హైవేపై కోహీర్ క్రాస్ రోడ్స్ లో 135 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లక్ష్మీ శాంతధరణి హిల్స్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. అలాగే సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో 300 ఎకరాల భారీ విస్తీర్ణంలో శ్రీదత్త ఫామ్ విల్లా ప్రాజెక్ట్ ను అతి సుందరంగా ముస్తాబ్ చేస్తోంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోటా విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? అంటే కొత్త ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేసామండి షాద్నగర్ లో. అప్డేట్ అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్టు 34 ఎకర్స్ లో హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఫుల్లీ డెవలప్డ్ మీన్స్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఏదైతే బ్లాక్ టాప్ రోడ్స్, పవర్, సెంటర్ డివైడర్ లైటింగ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎంటైర్ లేఅవుట్, కాంపౌండ్ వాల్, గ్రాండ్ ఎంట్రన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ ఒకటి కొత్తగా లాంచ్ చేశామండి. దాని పేరే పద్మావతి ఎస్టేట్స్. షాద్నగర్ టౌన్ లోనే, అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్ A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేము. నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్టు నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. అండ్ ఇంకొక సూపర్ థింగ్ ఏంటంటే మన ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు జగపతి బాబు గారిని బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకంటే జగపతి బాబు గారు ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ హీరో. అండ్ మన ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళంటే ఇనిషియల్ టైం నుంచి చూసుకుంటే కూడా ప్రైమ్ లొకేషన్ లో చుట్టుపక్కల అన్ని వసతులు బాగా ఉండే విధంగానే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. జగపతి బాబు గారిని మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం గల ముఖ్య కారణం ఏంటి సార్? ఈజ్ హీ యువర్ ఫేవరెట్ హీరో? మీరే చెప్పాడు మ్యామ్, ఆయన ఒక ఫ్యామిలీ హీరో అని. అంటే ఆయన చేసిన మూవీస్ కానీ అన్నీ కూడా అందరి ఇళ్లలో వాళ్ళకి పరిచయం అయిన హీరో ఆయన. అంటే చాలా మంది హీరోస్ ఉంటారు కానీ అందరికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 60 ఏజ్ అయినా 40+ అయినా అందరికి కనెక్ట్ అయ్యే హీరో కాబట్టి ఆయన చాలా కూల్ గా ఉంటారు, చాలా రిచ్ గా ఉంటారు, ప్రాక్టికల్ గా ఉంటారు. ఇక ఆయన్నే తీసుకోవాలని నేను కూడా ఎప్పటి నుంచో ఆలోచనతో 2-3 సార్లు కలిశాక ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవటం, షూట్ కూడా కంప్లీట్ చేసాం. ఆ షూట్ కూడా టెలికాస్ట్ చేయబోతున్నాం. మన సుజన్ మీడియా ద్వారానే ఫస్ట్ టెలికాస్ట్ చేయబోతున్నాం. యాంటీ హీరో అయినా అందరూ వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక్కడిగా భావిస్తారు. ఎందుకంటే నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. సిటీలో ఏ దిక్కునైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. నార్త్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు వాసవి సంస్థ సిటీ నడిఒడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూ తో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన KPHP హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన LB నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. ఇది మొత్తం సౌత్ ఇండియాలోని అతిపెద్ద హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడెఫినేషన్ ఇచ్చేలా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది.
ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్కి సిఎండి అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది. వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి? అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. వాసవి గ్రూప్ అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 segmentsలో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్. ఆయన ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింతగా అట్రాక్ట్ చేస్తోంది. వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యోగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. ప్లానింగ్ లో విజన్, ఇంప్లిమెంటేషన్ లో పర్ఫెక్షన్, ట్రెండ్ ను ముందుగానే పసిగట్టే విజన్, రియాలిటీ రంగంలో కస్టమర్లు ఎప్పుడూ అట్రాక్ట్ చేసే ఫీచర్స్, ఇవన్నీ పుష్కలంగా ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే ఈ సంస్థ డిజైన్ చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కస్టమర్ల నుంచి ఎంతో రెస్పాన్స్ లభిస్తుంది. సిటీలో అందుబాటు ధరలో విల్లా దక్కించుకోవాలి అంటే కిస్మత్ ఉండాలనేది కస్టమర్లందరూ చెప్పే మాట. కస్టమర్ల కిస్మత్ మారిపోయేలా బూద్వేల్ ఐటీ పార్క్ సమీపంలోని కిస్మత్పూర్ లో టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా గిరిధారి సంస్థ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. 13.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ తో డెవలప్ చేసిన లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బూత్వేల్లో కొత్తగా ఐటీ పార్క్ తో పాటు గవర్నమెంట్ హైకోర్టు కు ఇక్కడే ల్యాండ్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ జెట్ స్పీడ్ లో పెరగనుంది. గిరిధారి కన్స్ట్రక్షన్స్లో ఆన్ గోయింగ్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలియజేయండి. ఇప్పుడు లేటెస్ట్గా మేము కిస్మత్పూర్ అనే ఏరియాని ఆ ఏరియాని ప్లాన్ చేసుకుని కిస్మత్పూర్ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే మొన్నటికి మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబ్ మీద కరోనా వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ విపరీతంగా పడిపోయి ఆక్సిజన్ అందక కూడా చాలామంది లైఫ్ కూడా కోల్పోయిన సందర్భాలు మనం ఎన్నో చూసినాం. ఆ ఏరియాకున్న బ్యూటీ రాజేంద్ర నగర్ అనేది నేను చెప్పడం అనేది లేదు, వాతావరణ శాఖ నుంచి కూడా మీరు తీసుకుంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం, ఆక్సిజన్ లెవెల్స్ అనేది ది బెస్ట్ ఇన్ నంబర్ 1 ఇన్ హైదరాబాద్ లో అదే ఏరియా కాబోతున్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఇంకా రోడ్స్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతా ఉన్నాయి. వన్స్ డెవలప్ అయిన తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీద కూడా 100% రాజేంద్ర నగర్ అనేది టాప్ ఏరియా అవుతుంది. అన్ని అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ప్రతి ఒక్క ఫెసిలిటీస్కి దగ్గర ఉన్న ఏరియా అంటే కిస్మత్పూర్. సో ఆ ఏరియా మేము చూస్ చేసుకున్నాం, బ్రహ్మాండంగా లాంచ్ చేసినాం ప్రాజెక్ట్. ఆల్మోస్ట్ 80% కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లోనే ది బెస్ట్ లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది ప్రాస్పెరా కౌంటీ అనేది.
కస్టమర్లకు లాభాల భాగ్యం దక్కే ఏరియాలను ముందే గుర్తించి అక్కడి ప్రాజెక్టులను ప్లాన్ చేసే సంస్థగా బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలు, ప్రమాణాలతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్లలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను డెవలప్ చేస్తోంది. సార్, గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ లైఫ్ స్టైల్లో గేటెడ్ కమ్యూనిటీస్ని తెలంగాణ జిల్లా ప్రజలకు అందిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మా గిరిధారి కన్స్ట్రక్షన్ హైదరాబాద్తో పాటు 2 టైర్ సిటీస్లో కూడా ఈ హైదరాబాద్లో ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో జిల్లాలలో కూడా మనము 100% అందియాలనేది ఆ ముఖ్య లక్ష్యంగా ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని మేము ప్లాన్ చేసుకొని ప్రాజెక్టులు చేపట్టినాం. కాబట్టి మా కస్టమర్లు అంతా హ్యాపీ ఉన్నారు. మహబూబ్నగర్లో గ్రీన్ కౌంటీ అనే ఒక వెంచర్ చేపట్టడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. దాంతోపాటు విల్లాస్, అపార్ట్మెంట్స్, ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ అయితే బుకింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొత్త అపార్ట్మెంట్ మనం లాంచ్ చేసినాం. ఎలైట్ అనే నేమ్ దానికి పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ కూడా మహబూబ్నగర్లో. వికారాబాద్లో నిర్వహణ అనేది వీకెండ్ హోమ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము 38 విల్లాస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మన్నెగూడ, రాకంచెల్ల దగ్గర సార్ మీరు అన్ని అపార్ట్మెంట్లు ఇస్తున్నారు, విల్లాస్ ఇస్తున్నారు, మాకు సమ్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఏర్పాటు చేయాలంటే వాళ్ళ కోరిక మేరకి అగ్రికల్చర్ ల్యాండ్ సంరక్షణ అని మేము ఒకటి ఫామ్ ప్లాట్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. 120 acres అది. ఫస్ట్ మేము 60 acres ప్లాన్ చేసినాం. అది కూడా బాగానే మూవ్ అవుతా ఉన్నాయి. జైరాబాద్ లో కూడా సిగ్నేచర్ 1 అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ లాంచ్ చేసినాం. అది కూడా ఆల్మోస్ట్ నియర్ బై 80% సేల్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ 20%. గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు ఫస్ట్ చూసేది ఏంటంటే ఆ ఏరియాలో ఎందుకు చేస్తాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. బై కస్టమర్లకు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది కూడా మనకు అదే ఫస్ట్ మాకు దాని మీద ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పింది 100% ఈ రోజు వరకు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసినాం. ఆ రకంగా వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి. Sujan Media Realty presented by Paulo May Estates. So let's take a very short break. Welcome back to Sujan Media Realty presented by Paulo May Estates. Prime location, best construction, super quality, wonderful facilities, lavish life experience, premium living. ఇవన్నీ ఒక చోట దొరకడం అరుదే. కానీ అసాధ్యమేం కాదని నిరూపించింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తుంది. హైదరాబాద్ లోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లోని మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా. ప్రస్తుతం ప్రధాన ఎంఎన్సీల ఫోకస్ ఈ ఏరియా పైనే ఉండటంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ అతి తక్కువ టైంలో అత్యంత భారీగా పెరిగిపోయింది. మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా అనంతగా గుర్తింపు తెచ్చుకుంది. మోకిలాలోని నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. లగ్జరీ లివింగ్ ను మరో మెట్టు ఎక్కించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో సాటి లేని మేటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో టాప్ ప్లేస్ లో ఉన్న మోకిలాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. మోడ్రన్ కస్టమర్ అంచనాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్క కస్టమర్ ను ఆకట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది ఈ సంస్థ. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. రాయల్ పెవిలియన్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకు సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మనము సింపుల్ గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్ గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్ కి అనుగుణంగా డిజైన్ ప్రకారము కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్ కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వేతో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం.
రీసెంట్ గా అందరికీ తెలిసిన విషయమే నిఖిలా కన్స్ట్రక్షన్స్ సింగపూర్ లో ఎక్సలెన్స్ అవార్డ్ ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అండ్ అలాగే సార్ ఈ మధ్య దుబాయ్ కూడా వెళ్ళారు. ఏంటి సార్ మరి దుబాయ్ లో కూడా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, సింగపూర్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఏంటి రహస్యం దాని వెనకాల? 2018లో ఏపీసీఆర్డీఏ తరపున 32 మెంబర్స్ బిల్డర్స్ సింగపూర్ టూర్ వెళ్ళడం జరిగింది, కన్స్ట్రక్షన్ స్టడీ టూర్. అప్పుడు మేము అక్కడ రకరకాలైనటువంటి టెక్నిక్స్ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ నేర్చుకుని రావడం జరిగింది ఒక 10 days. ఆ ఇన్స్పిరేషన్ తోనే రాయల్ పెవిలియన్ లో లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు టెక్నిక్స్ తో పాటు మంచి గాలి వెలుతురు వచ్చే విధంగా గ్రీనరీ, ప్రోడియం స్లాబ్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్స్పిరేషన్ తోనే ఇంటర్నేషనల్ యుఎస్ వెళ్ళడం జరిగింది. అలాగే సింగపూర్ లో అవార్డు వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ తెలుగు అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్స్ అయి పెట్టి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి హైదరాబాద్ ట్రెండ్స్ మీద చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా సింగపూర్ లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి సార్, ఇక్కడ అక్కడ కూడా తీసుకుంటామని చెప్పి చాలా ఆదరాభిమానాలతో చెప్పడం జరిగింది. ఆ ప్రయాణంలో భాగంగా మన దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఎక్స్పోలో పార్టిసిపేట్ జరిగింది. దుబాయ్ లో కూడా ఒక ఎక్సలెంట్ రెస్పాన్స్, అంటే మాటల్లో కూడా చెప్పలేము. అక్కడ తెలుగు వారందరూ కూడా డిన్నర్ మీటింగ్లు, లంచ్ మీటింగ్లు పిలిచి ఈ ట్రెండ్స్ నాటిని అర్థం చేసుకుని వాళ్ళు అక్కడ కూడా కట్టమని అడగటం జరిగింది. వాళ్ళు కూడా పెట్టుబడి పెడతామని చెప్పి. సో ప్రస్తుతము సింగపూర్, దుబాయ్ లో ఒక్కొక్క ప్రాజెక్ట్ చేయడానికి నిఖిలా కన్స్ట్రక్షన్ సన్నాహాలు చేస్తుంది. ల్యాండ్స్ అవి కూడా మనం చూసి రావడం జరిగింది. వాటిని షార్ట్ లిస్ట్ చేస్తున్నాము. అక్కడ ఉన్న లాజిస్టిక్స్ అన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్దామని ప్లాన్ లో ఉన్నాం. ప్రశాంతతకు నిలవైన చోట ప్రగతి స్లోగా ఉంటుంది. ప్రగతి పరుగులు తీసే చోట ప్రశాంతత కనిపించకుండా పోతుంది. ఈ రెండు ఉండే చోట ప్రాపర్టీ దొరకడం అరుదైపోతుంది. ఈ విషయంలో కస్టమర్ల అంచనాలను అందుకునే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ రేట్ సూపర్ స్పీడ్ తో ఉన్నటువంటి హైవే పక్కన పీస్ఫుల్ గా ఉన్న ఏరియాలో టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ వస్తుంది. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నంబర్ 163 పై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 ఆలేరుకి అతి సమీపంలో డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ల మాత్రమే కాకుండా ఓ టూరిస్ట్ ప్లేస్ లా దీన్ని డెవలప్ చేస్తున్నారు. మ్యాంగో గార్డెన్, డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్ రిసార్ట్, మినీ శిల్పారామం వంటి యూనిక్ ఫీచర్స్ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ లో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల అట్రాక్షన్స్ తో ఉండే క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కు ఇంకో అసెట్. యాదాద్రి పుణ్యక్షేత్రానికి, కొలనుపాక జైన్ టెంపుల్ కు క్యాపిటల్ 2 నుంచి అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. నేటి తరం కస్టమర్లు కోరుకునే లగ్జరీ ఎమ్యూనిటీస్ బడ్జెట్ ప్రైజింగ్ లో అందిస్తూ అఫోర్డబుల్ సెగ్మెంట్ లో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ జెట్ స్పీడ్ గా ఉండే హైవే ఫేసింగ్ లో సెక్యూరిటీ, నేచురల్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న ఈ సంస్థ హై ఎండ్ ప్రాజెక్టుల్లో ఉండే అట్రాక్షన్స్ ను మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ల కస్టమర్లకు సైతం అందిస్తోంది. సార్, ఇప్పుడు హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 163 అండ్ మన యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ గురించి చెప్పరా? హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే 163 ఫేసింగ్ లో ఉన్నటువంటి 100 ఎకరాల సువిశాల విశీర్ణంలో ఉన్నటువంటి వెంచరే మా జేఎస్ఆర్ సన్ సిటీ క్యాపిటల్ 2. క్యాపిటల్ 2 అనే వెంచర్ రైల్వే స్టేషన్ 5 minute జర్నీ, యాదాద్రి టెంపుల్ కి చాలా దగ్గరలో ఉంది. కొలనపాక జైన్ టెంపుల్ కి, సోమలింగేశ్వర స్వామి టెంపుల్ కి కూడా మీకు హార్డ్లీ 20 minute జర్నీలో ఉంది. అలానే భువనగిరి సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ వెంచర్ లో లైఫ్ టైం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ తో పాటు మ్యాంగో గార్డెన్స్ కూడా ఇస్తున్నాం. ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఒక రిసార్ట్ కూడా రాబోతుంది 5 acres లో. అలానే స్టేకేషన్స్ కూడా వస్తున్నాయి. ఇండిపెండెన్స్ విల్లాస్ కూడా వస్తున్నాయి. అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీ ఇండిపెండెన్స్ విల్లాస్, వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, ఇలా 3 రకాల కావాల్సినటువంటి పబ్లిక్ కి ఇవన్నీ కూడా మేము క్యాపిటల్ 2 అనే వెంచర్ లో అందిస్తున్నాం. ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటి సార్? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. యాదాద్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అలానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉంది. సిటీ లిమిట్స్ దాటి హెచ్ఎండిఏ పరిధి కూడా ఇంకా మారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము డిటిసిపి అంటే కొంచెం దూరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కూడా వచ్చింది కాబట్టి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగిన తర్వాత కొనాలంటే రేట్లు కూడా మారిపోతాయి. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. మీకు ఓపెన్ ప్లాట్ కావాలా కొనుక్కోండి.
లేదా ఇండిపెండెన్స్ విల్లా కావాలా చెప్పండి, దాన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. లేదా వీకెండ్ హోమ్ కావాలా, అది అరేంజ్ చేస్తాం. అందరికీ కూడా అక్కడ క్లబ్ హౌస్ వరల్డ్ క్లాస్ ఒక డెస్టినేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. డెస్టినేషన్ మ్యారేజెస్, డెస్టినేషన్ బర్త్డేస్, డెస్టినేషన్ పార్టీస్, ఇలా అందరూ ఈ మధ్యకాలంలో చాలామంది బయటకు వెళ్ళి చేసుకుంటున్నారు కదా, రిసార్ట్స్లో కానీ, గోవా కానీ, జోధ్పూర్, జైపూర్ కూడా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్లోనే మేము అరేంజ్ అయిపోతున్నా. కాలం మారుతోంది. రేపటి రోజున మేధావులుగా ఎదగాలంటే అత్యున్నత స్థాయి విద్య ద్వారానే సాధ్యం. విద్యకున్న ఈ ప్రాధాన్యతని ముందుగానే గుర్తించిన వ్యక్తి కేజీఆర్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కూడిన ఎడ్యుకేషన్ ఎక్కువ మందికి దక్కాలన్న ఉన్నత సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS ను ఏర్పాటు చేసేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలోకి కింగ్ సైజ్ కి ఎదిగిన వ్యక్తి కేజీ రెడ్డి గారు. భావి భారత పౌరులను మేటిగా తీర్చిదిద్దేందుకు అత్యున్నత విద్యా అవకాశాలు అందరికీ అందుబాటులో తేవాలని ఆలోచించారు. ఆయన సత్సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. బెంగళూరు హైవే ఫేసింగ్ లో చిన్నటేకూరు గ్రామంలో KJR సిటీలోనే ఈ IDPS ఏర్పాటైంది. గత శనివారం ఈ స్కూల్ 3rd యానివర్సరీని ఎంతగానో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో పలు రకాల కల్చరల్ యాక్టివిటీస్ తో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యంత సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 3rd యాన్యువల్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి సార్? యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా అమేజింగ్గా చేశాము. ఎందుకంటే వీ హ్యావ్ టేకెన్ ఎ థీమ్ ఆఫ్ మెటమార్ఫసిస్. హ్యూమన్ ఎవాల్వ్మెంట్ ఎట్లా అయింది, మనం ఇండిపెండెన్స్ దాకా మన జీవన విధానం ఏంటి, మొత్తంగా మా పిల్లలంతా అమేజింగ్గా పర్ఫార్మెన్స్ చేశారు. అసలు పేరెంట్స్ కానీ మేము కానీ ఆశ్చర్యపోయాం. అసలు ఇంత బాగా యాక్ట్ చేస్తారని చెప్పేసి, ఇంత బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పేసి మేము ఊహించలేదు. యాక్చువల్గా ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ 3 hours నాన్ స్టాప్గా పర్ఫార్మెన్స్ గొప్పగా చేశారు. ఇది మా స్కూలు ప్రతిభకు నిదర్శనం. మీరు ఎడ్యుకేషనల్ సిస్టమ్కి కొత్త కదా సార్, సో మరి వేరే స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కున్న స్పెషాలిటీ ఏంటి? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పెషల్గా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇది ఒక బెస్ట్ స్కూల్ ఈరోజు. ఎందుకంటే మాకు తెలుసు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చాలా పాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కర్నూలులో. ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి నడిచే స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ వాటికి అన్నిటికీ భిన్నంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మాకున్న టీచర్స్ వెరీ స్పెషల్. యాక్చువల్గా వీ డోంట్ ఎంటర్టైన్ ఎనీ లోకల్ టీచర్. మా టీచర్స్ అందరూ కూడా పాన్ ఇండియా నుంచి టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ బాంబే, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కలకత్తా, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కాశ్మీర్, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ భువనేశ్వర్. టాలెంటెడ్ టీచర్స్ అందరినీ కూడా పూల్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ ఏంటంటే మా దగ్గర మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి BEd ఉండి ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ని మాత్రమే తీసుకుంటున్నాం. చాలా అమేజింగ్గా పనిచేస్తున్నారు వాళ్ళందరూ. మా స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే బేసిక్గా అన్ని స్కూల్స్లో మనము తెలుగు వాళ్ళం కాబట్టి ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడంతా మనం తెలుగులో మాట్లాడడం జరుగుతుంది. మా టీచర్స్కు ఒక్కరికి కూడా తెలుగు రాదు కాబట్టి స్టూడెంట్కి ఆప్షన్ లేదు. ఖచ్చితంగా స్టూడెంట్ ఏదైనా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి లేదా హిందీలోనే మాట్లాడాలి. 2 లాంగ్వేజ్లు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకు భవిష్యత్తులో. ఎందుకంటే హిందీ ఈజ్ ఏ నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈ రెండింటిలో పట్టు ఉందంటే వాళ్ళు జీవితంలో ఎక్కడైనా బాగా సాగించగలరని చెప్పేసి నమ్మకం ఉంది. వాటితో పాటు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఈ రోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వీ కెన్ డెఫినెట్లీ కంపేర్ విత్ హైదరాబాద్ స్కూల్స్. అలాగే అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ స్కూల్ మాది యాక్చువల్గా. అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి వచ్చేటప్పటికి ఆల్ ఎయిర్ కండిషన్ బస్సెస్ ఉన్నాయి. చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్, వెరీ సేఫ్ డ్రైవింగ్తో పిల్లల్ని తీసుకొస్తున్నాం కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు మా స్కూల్లో పిల్లల్ని చేర్పించడానికి. ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ చాయిస్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. సో వ్యూస్ చూసారు కదా, ఇదే ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.